చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఉరుకులు పరుగులు పెడుతున్న ప్రస్తుత ప్రపంచంలో ఓలా, ఊబర్, ర్యాపిడో సేవలు పెరిగిపోయాయి. ఎక్కడికైనా వెళ్లాలంటే వీటి సేవలు వినియోగించుకోవాల్సిందే. సౌకర్యవంతమైన రవాణాతో పాటు తక్కువ ఛార్జీలు ఉండడంతో వీటి సేవలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇటీవల బెంగళూరు మహానగరంలో బైక్ సేవల్ని అందించే వారిపై పరిమితులు విధించడంతో బెంగళూరు ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో తెలిసిందే. ప్రజా రవాణా అంతంత మాత్రంగా పరిమితంగా ఉన్న నేపథ్యంలో ఓలా, ఊబర్, ర్యాపిడో లాంటి క్యాబ్ సర్వీసుల వినియోగం అంతకంతకు పెరుగుతోంది. ఇదిలా ఉంటే ఈ సేవలకు సంబంధించి తాజాగా కేంద్రం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రద్దీ వేళలో ఛార్జీలు డబుల్ వసూలు చేసుకోవటానికి వీలుగా కేంద్ర నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో మరో నిర్ణయానికి సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్రం. రద్దీ లేని సాధారణ వేళల్లో కనీసం మొత్తం 50% కంటే తక్కువ ఛార్జీ తీసుకోవద్దని స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇక కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో క్యాబ్ సంస్థలు కనీస ఛార్జీల్లో 50% తక్కువ నుంచి గరిష్టంగా రెండింతల వరకు వసూలు చేసుకునే వీలుంది. అంటే ఏదైనా ఒక నిర్ణీత దూరానికి బేసిక్ ఛార్జీ 50 రూపాయలు అనుకుంటే డిమాండ్ లేని వేళలో కనీసం 25 రూపాయల కంటే తక్కువ ఛార్జీ వసూలు చేయకూడదు. అదే సమయంలో రద్దీ వేళల్లో గరిష్టంగా 100 రూపాయలకు మించి వసూలు చేయకూడదు. ఇప్పటి వరకు గరిష్ట ఛార్జీ 1.5 రెట్లు మాత్రమే ఉండేది. అంటే ఇప్పటి వరకు 75 రూపాయలు మాత్రమే వసూలు చేసే దానికి బదులుగా ఇక నుంచి 100 రూపాయల వరకు వసూలు చేసే వీలుంటుంది. ఇక క్యాబ్ బుక్ అయిన తర్వాత డ్రైవర్ సరైన కారణం చెప్పకుండా రైడ్ ను రద్దు చేసుకుంటే రైడ్ ఛార్జీల్లో 10% ఆ మొత్తం 100 రూపాయలకు మించకుండా ఫైన్ గా వేయొచ్చు. అదే సమయంలో ప్రయాణికులు రద్దు చేసినా ఇదే నిబంధనను వర్తించేలా నిర్ణయం తీసుకున్నారు. బుక్ చేసుకున్న తర్వాత ప్రయాణికుడిని పికప్ చేసుకోవడానికి క్యాబ్ ప్రయాణించే దూరం 3 కిలోమీటర్ల లోపు ఉన్నప్పుడు దానికి ఎలాంటి ఛార్జీ విధించకూడదని కూడా స్పష్టం చేశారు. ఇక మరో కీలకమైన ఆదేశాల ప్రకారం క్యాబ్ డ్రైవర్ సంబంధిత సంస్థ తమ యాప్ లో పేర్కొన్న దారిలోనే ప్రయాణించాల్సి ఉంటుంది. అందుకు భిన్నంగా దారి మారిస్తే వెంటనే కంట్రోల్ రూమ్ ను అప్రమత్తం చేసేలా అగ్రిగేటర్లు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. క్యాబ్ సంస్థలు ప్రయాణికుల కోసం కనీస బీమా 5 లక్షలు తీసుకోవాలి. డ్రైవర్లకు 5 లక్షల ఆరోగ్య బీమా, 10 లక్షలు టర్మ్ బీమాను తీసుకోవాల్సి ఉంటుంది. ఇక క్యాబ్ సంస్థలు రిజిస్ట్రేషన్ చేసిన నాటి నుంచి 8 ఏళ్లు దాటిన వాహనాల్ని సర్వీసుల్లో ఉంచకూడదు. ప్రతి వాహనంలోనూ లొకేషన్ ట్రాకింగ్ పరికరాల్ని తప్పనిసరి అమర్చుకోవాల్సి ఉంటుంది. 2 వీలర్ల వాహనాల్ని క్యాబ్, టాక్సీ సేవల కోసం వినియోగించుకోవడానికి వీలుగా కేంద్రం అవకాశం ఇచ్చింది. ఇందుకు ఆయా రాష్ట్రాలు మార్గదర్శకాలు ఇవ్వాలని, ఆ సేవల్ని అందించే సంస్థల నుంచి ఛార్జీలు వసూలు చేసుకునేందుకు వీలుగా సూచనలు చేసింది. మొత్తంగా కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో ఛార్జీల భారం ప్రయాణికుల మీద పడుతుందని మాత్రం చెప్పక తప్పదు. అందులోనూ పీక్ వేళల్లో బుక్ చేస్తే ఛార్జీల మోత రేంజ్ లో ఉండడం ఖాయం.